నమస్కారం. భారత్ ఆవాజ్‌కు స్వాగతం. ఈ రోజు మనం ఒక ఇన్ జనరల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అందరికీ తెలిసిన విషయమే. రాజకీయ నాయకుల కొడుకులు రాజకీయాల్లోకి రావడం, సినిమా హీరోల కొడుకులు సినిమాల్లోకి రావడం చూస్తూనే ఉంటాం. కానీ ఈ రోజు మనం పాలిటిక్స్, సినిమాల కంటే ఎక్కువగా నెపోటిజం ఉన్న ఒక న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. కొలీజియంలో పారదర్శకత, జవాబుదారీతనం కావాలని లేచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన జస్టిస్ చలమేశ్వరరావు గారి లాంటి వారు, మరియు కిరణ్ రిజిజు లాంటి నాయకుల, జడ్జిల అపాయింట్మెంట్ల గురించి మాట్లాడిన విషయాలు చూశాము. కింద కోర్టులో న్యాయమూర్తుల నియామకం ప్రక్రియ పరీక్షల ద్వారా జరుగుతుందని, హైకోర్టులో, సుప్రీంకోర్టులో జడ్జిలను కొలీజియం నియమిస్తుందని, జడ్జిల నియామకం అనేది ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ నేచర్, జ్యుడిషియల్ వర్క్ కాదు అని వారంటున్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు, మన దేశంలో తప్ప అని చెప్పడం కూడా చూసాం. సుప్రీంకోర్టు మన దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం. దేశంలో అన్ని కోర్టులు దీని కిందే పనిచేస్తాయి. ఈ సుప్రీంకోర్టు ఇన్ఛార్జ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సిజిఐ. న్యాయ వ్యవస్థలోనే ఈయన మించిన పోస్టే లేదు. ఇదే హైయర్ పొజిషన్. మరి అంత పెద్ద పోస్ట్ కి ఒక వ్యక్తి సెలెక్ట్ అవ్వాలంటే ఆ ప్రాసెస్ ఎంత నిజాయితీగా జరిగి ఉండాలి కదా. చివరి 15 మంది సిజిఐల లిస్టులు మనకు 51 సిజిఐగా సంజీవ్ ఖాన్ గారు పనిచేశారు. ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని గనక ఒక్కసారి చూస్తే, ఆయన తండ్రి దేవరాజ్ ఖాన్ ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి. ఆయన మామ హసన్ రాజ్ ఖాన్, ఈయన కూడా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. దాంట్లో తప్పేముంది? వాళ్ళ ఫ్యామిలీలో అందరూ మంచి టాలెంట్ అయి ఉంటారు, అందుకే అంత మంచి సుప్రీంకోర్టులో సెలెక్ట్ అయ్యారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, నార్మల్ గా ఎవరికి ఎక్కువ సీనియారిటీ ఉంటే వాళ్ళని సుప్రీంకోర్టుకు సిజిఐగా చేస్తారు. కానీ సంజీవ్ ఖాన్ ని సిజిఐగా చేయడానికి ఆయన కన్నా సీనియర్ గా ఉన్న 32 మంది జడ్జిలను కాదని మరి ఈయనని సిజిఐగా చేయడం జరిగింది. అంతేకాదు, సంజీవ్ ఖాన్ గారు సుప్రీంకోర్టుకు సిజిఐ అవడానికి ముందు ఆయనకు ఏ హైకోర్టులో కూడా సిజిఐగా పనిచేసిన అనుభవం కూడా లేదు. అయినా సరే ఆయనని ఫస్ట్ సుప్రీంకోర్టు జడ్జి చేయడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు సిజిఐగా చేయడం జరిగింది. ఈయనకు ముందు సిజిఐగా పనిచేశారు దేశంలోనే వన్ ఆఫ్ ది పాపులర్ జడ్జ్ చంద్రచూడ్ గారు. ఈయన తండ్రి వైవి చంద్రచూడ్ గారు ఒకప్పుడు ఇండియాకు సిజిఐగా పనిచేశారు. చంద్రచూడ్ గారు తండ్రి వైవి చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టు సిజిఐగా ఉన్నప్పుడు ఈబిఎన్ కృపాల్ అనే ఆయనని బాంబే హైకోర్టులో జడ్జిగా చేశారు. ఈ బిఎన్ కృపాల్ అనే ఆయన కొన్ని రోజుల తర్వాత వైవి చంద్రచూడ్ గారి కొడుకైన డివై చంద్రచూడ్ బాంబే హైకోర్టులో జడ్జిని చేశారు. కొన్ని రోజుల కిందట డివై చంద్రచూడ్ గారు బిఎన్ కృపాల్ గారి కొడుకైన సౌరభ్ కృపాల్ ని ఢిల్లీ హైకోర్టుకు జడ్జిగా సిఫారసు చేశారు. చంద్రచూడ్ గారి కన్నా ముందు లలిత్ గారు సిజిఐగా పనిచేశారు. ఈయన తండ్రి గారు కూడా ఒక జడ్జి. మీరు గనక అబ్జర్వ్ చేస్తే సుప్రీం కోర్టుకు సిజిఐగా పనిచేసిన లాస్ట్ 15 మందిలో 9 మంది ఏదో ఒక రకంగా న్యాయ వ్యవస్థ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళే ఉన్నారు. అయితే వాళ్ళ పేరెంట్స్ లేకపోతే చుట్టాలో ఎవరో ఒకరు అంతకు ముందు నుంచి జ్యుడిషియరీలోనే మంచి మంచి పదవుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నది ఏదో చిన్న చితక పదవుల్లో కూర్చున్న వాళ్ళ గురించి కాదు. దేశ న్యాయ వ్యవస్థలోనే అత్యున్నతమైన భారత ప్రధాని న్యాయమూర్తి అనే కుర్చీలో కూర్చున్న వాళ్ళ గురించి. అంత పెద్ద పోస్టులు కేవలం కొన్ని కుటుంబాలకు చెందిన వాళ్ళు మాత్రమే మళ్ళీ మళ్ళీ సెలెక్ట్ అవుతున్నారు. కేవలం గతంలో సెలెక్ట్ అయిన వాళ్ళే కాదు, భవిష్యత్తులో సిజిఐ అవ్వబోతున్న వాళ్ళు కూడా మీకు ఇదే పాయింట్ లో కనిపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బివి నాగరత్న గారు సుప్రీంకోర్టు ఏర్పడి 75 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా సిజిఐ అవ్వలేదు. జస్టిస్ బివి నాగరత్న గారు 2027లో మన దేశానికి మొట్టమొదటి మహిళా సిజిఐ అవుతున్నారని ఒకసారి ఈమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే, ఈమె తండ్రి ఈఎస్ వెంకటరామనయ్య, ఈయన ఇండియాకు 19వ సిజిఐగా పనిచేశాడు. ఇంత పెద్ద భారతదేశంలో అది కూడా మొట్టమొదటి మహిళా సిజిఐ పోస్టుకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అర్హతలు ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరా? మీరు వరల్డ్ లోనే టాప్ యూనివర్సిటీలో చదివినా సరే మన దేశంలో జడ్జి అవుతారో లేదో చెప్పడం చాలా కష్టం. కానీ మీ ఫ్యామిలీలో ఎవరైనా జ్యుడిషియరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటే గనక మీరు ఖచ్చితంగా ఈజీగా జడ్జి అయిపోవచ్చు. ప్రస్తుతం మన దేశంలో ఇదే నడుస్తుంది. తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు. ఈ కుటుంబ పాలన ఒక సుప్రీం కోర్టులోనే కాదు, హైకోర్టులో కూడా పాతుకుపోతుంది. 2015లో మాథ్యూస్ నెడంపర అనే జడ్జి మాట్లాడుతూ, దేశంలో హైకోర్టులో 50% జడ్జిలు, సుప్రీం కోర్టులో 33% జడ్జిలు జస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకుని ఆ స్థానానికి వచ్చిన వారని చెప్పడం జరిగింది. ఇండియా టుడే 2023లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం 22 హైకోర్టులలో దాదాపు 100కు పైగా జడ్జిలు తమ తల్లిదండ్రులు లేదా బంధువులు
చదువుల ద్వారా జడ్జి పదవిని పొందారని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి న్యాయ వ్యవస్థలో నెపోటిజం ఏ రేంజ్ లో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు ఇండియాలో ఏ జాబ్ అయినా తీసుకోండి, ఈ క్యాస్ట్ కి ఇన్ని పోస్టులు, ఈ క్యాస్ట్ కి ఇన్ని పోస్టులు, ఇన్ని రిజర్వేషన్ అని ఉంటుంది. మరి రిజర్వేషన్ ని కాపాడే న్యాయ వ్యవస్థలో ఏ క్యాస్ట్ నుంచి ఎంతమంది జడ్జిలు అయ్యారో తెలుసుకుందాం. 2018 నుంచి ఇప్పటి వరకు అన్ని హైకోర్టులు కలిపితే 715 మంది జడ్జిలు సెలెక్ట్ అయితే అందులో 551 మంది అంటే 77% మంది జస్ట్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఉన్నారు. 12% మంది ఓబీసీలు ఉన్నారు. ఎస్సీ నుంచి 2%, ఎస్టీ నుంచి అయితే 5% ఉన్నారు. ఈ లెక్కలు చూసిన తర్వాత అసలు దళితుల్లో జడ్జి అవ్వాల్సిన టాలెంట్ ఉందో లేదో అనే డౌట్ కూడా వస్తుంది. నార్మల్ గా మీరు ఏ గవర్నమెంట్ జాబ్ అన్నా తీసుకోండి, ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, వాటిని క్లియర్ చేసిన వాళ్ళకు జాబ్ వస్తుంది. కానీ ఎంతో మంది జీవితాలను ఒక్క తీర్పుతో డిసైడ్ చేసే హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జి పోస్టులకు మాత్రం ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు. మరి ఒక జడ్జిని ఎలా సెలెక్ట్ చేస్తారంటారు? కొలీజియం అనే 5 వ్యక్తులు ఒక గ్రూప్ గా ఫామ్ అవుతారు. దీంట్లో సిజిఐ 4 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటారు. ఈ 5 కలిసి నెక్స్ట్ సుప్రీంకోర్టులో ఎవరిని జడ్జ్ చేయాలో, ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలో, ఎవరిని సిజిఐ గా చేయాలో డిసైడ్ చేసేస్తారు. హైకోర్టులో కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఫస్ట్ ఈ గ్రూప్ నెక్స్ట్ ఎవరిని జడ్జ్ చేయాలో కొన్ని పేర్లు సెలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ కు పంపిస్తుంది. అప్పుడు గవర్నమెంట్ దాంట్లో నుంచి కొన్ని పేర్లను యాక్సెప్ట్ చేసిన తర్వాత రాష్ట్రపతి వాళ్ళని జడ్జిగా నియమించేస్తారు. ఇక్కడ ఇంకో విషయం, ఒక్కసారి కొలీజియం ప్రభుత్వానికి లిస్ట్ పంపిన తర్వాత వీళ్ళని మేము జడ్జిగా యాక్సెప్ట్ చేయలేము అని పూర్తిగా తిరస్కరించే హక్కు ప్రభుత్వానికి కూడా లేదు. ప్రభుత్వం ఆ లిస్ట్ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు, అంతే తప్ప ఆ పేరుని రిజెక్ట్ చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. ఒకవేళ కొలీజియం పంపిన పేరు గవర్నమెంట్ రిజెక్ట్ చేస్తే మళ్ళీ రెండోసారి కూడా అదే పేరుని గవర్నమెంట్ కి పంపే రైట్ కూడా కొలీజియం కు ఉంది. అలా కొలీజియం గనక ఒక వ్యక్తి పేరుని రెండోసారి గనక గవర్నమెంట్ కి పంపితే దాన్ని రిజెక్ట్ చేసే హక్కు గవర్నమెంట్ కూడా లేదు. గవర్నమెంట్ కి ఇష్టం లేకపోయినా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇలా ఎలాంటి ఎగ్జామ్లు, మెరిట్లు, ఇంటర్వ్యూలు లేకుండా జడ్జిలే సెలెక్ట్ చేసుకునే పద్ధతి ప్రపంచంలో ఎక్కడా లేదు, ఒక మన దేశంలో తప్పితే. ఈ కొలీజియం ఏ పాయింట్స్ ని బేస్ చేసుకుని ఒక వ్యక్తిని జడ్జిగా చేస్తుందో, ఏ పాయింట్స్ ని బేస్ చేసుకుని ఒక వ్యక్తిని జడ్జిగా అవ్వకుండా తిరస్కరిస్తుందో ఆ వివరాలు ఆ దేవుడికి కూడా తెలియవు. ఈ ప్రాసెస్ మొత్తం రహస్యంగా 4 గోడల మధ్య జరుగుతుంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే నిజానికి ఆ కొలీజియం గురించి రాజ్యాంగంలో ఎక్కడా లేదు. రాజ్యాంగంలో అసలు ఆ కొలీజియం అనే పదమే లేదు. మరి ఈ కొలీజియం అనే పద్ధతి ఈ న్యాయ వ్యవస్థలో ఎలా వచ్చిందనేది మరి కొద్దిసేపట్లో మాట్లాడుకుందాం. సమాజంలో ఎవ్వరు తప్పు చేసినా సరే న్యాయమూర్తులు వాళ్లకు శిక్షలు వేస్తారు. మరి న్యాయమూర్తులే తప్పు చేస్తే అసలు వాళ్ళకి శిక్షలు పడతాయా అంటే, కొన్ని రోజుల కిందట ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. నోట్ల కట్టలు బయటపడ్డాయి. మరి సుప్రీంకోర్టు కొలీజియం అతని మీద ఏం చర్యలు తీసుకుందంటే అతన్ని జస్ట్ ట్రాన్స్ఫర్ చేసి వదిలేసేసింది. 2008లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అయిన సౌమిత్రా సేన్ 32 లక్షల రూపాయలు దారి మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు వేసిన విచారణ కమిటీ కూడా ఆయన తప్పు చేశాడని చెప్పింది. అయినా సరే కొలీజియం ఈయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సిక్కిం సిజిఐ పిడి దినకరన్ ఈయన తమిళనాడులో కాంచీపురంలో భూ కబ్జాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. విచారణలో కూడా ఈయన తప్పు చేశాడని తేలింది. అయినా సరే ఈయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, జస్ట్ ట్రాన్స్ఫర్ చేసి వదిలేశారు ఈయనని. 2019లో సుప్రీం కోర్టులో అసిస్టెంట్ గా పనిచేసిన 35 సంవత్సరాల అమ్మాయి జడ్జి అయిన రంజన్ పైన నన్ను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. నార్మల్ గా ఇలాంటివి జరిగినప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఒక కమిటీ ఏర్పాటు అవుతుంది. ఈ కేసులో కూడా జడ్జి రంజన్ తప్పు చేశాడో లేదో తెలుసుకోవడానికి 3 వ్యక్తుల కమిటీ ఏర్పాటు అయింది. ఆ కమిటీ హెడ్ ఎవరు? జడ్జి రంజన్ గోగాయే ఆ కమిటీ హెడ్. ఆ అమ్మాయి చేసిన ఆరోపణలు ఎలాంటి నిజం లేదని, ఇదంతా కుట్ర అని తన కేసుని తానే వాదించుకొని తనే తీర్పు చెప్పుకున్నాడు. ఇలా ఎన్నో ఇన్సిడెంట్స్ 2017 నుంచి 2021కి మధ్య 4 సంవత్సరాలలో ఈ జడ్జిలు తప్పు చేశారని చెప్పి వివిధ కోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు 1430 ఫిర్యాదులు వచ్చాయి. ఇలా ఎన్నో ఇన్సిడెంట్స్ 2017 నుంచి 2021కి మధ్య 4 సంవత్సరాలలో ఈ జడ్జిలు తప్పు చేశారని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివిధ కోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు 1430 ఫిర్యాదులు వచ్చాయి. మరి కొలీజియం వీటిలో ఎంతమంది జడ్జిల మీద విచారణ చేసింది, ఎంతమందికి శిక్షలు వేసింది, ఏం యాక్షన్ తీసుకుంది అనేది ఎవ్వరికీ తెలీదు. మన వ్యవస్థలో ప్రజా ప్రతినిధులు తప్పు చేస్తే సరే, ప్రజలు వాళ్ళను నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఓటు ద్వారా శిక్షించే అవకాశం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అధికారులు తప్పు చేసినా సరే వాళ్ళని సర్వీస్ నుంచి తీసేస్తారు.
కానీ ఒక జడ్జి అవినీతికి పాల్పడితే అతని పదవి నుంచి తీసివేయడం అనేది ఈజీ కాదు. ఒక జడ్జిని తొలగించాలంటే దానికి కనీసం 100 మంది లోక్సభ సభ్యులు, 50 మంది రాజ్యసభ సభ్యులు పిటిషన్ మీద సంతకాలు చేయాలి. ఆ పిటిషన్ ఓకే అయితే అప్పుడు 3 సభ్యులు కమిటీ ఏర్పాటవుతుంది. ఆ కమిటీ ఆ జడ్జి తప్పు చేశాడో లేదో విచారిస్తుంది. ఒకవేళ ఆ విచారణలో జడ్జి తప్పు చేశాడని తేలితే దాని తర్వాత ఆ బిల్లు 2 సభల్లోనూ 3.2 మెజారిటీతో ఓటు పాస్ అవ్వాలి. అప్పుడు రాష్ట్రపతి ఆ జడ్జిని తీసేమని ఆర్డర్ ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా జరిగే వరకు ఆ జడ్జి పదవి కాలం కూడా అయిపోయి రిటైర్ అయిపోతాడు. అందుకే ఈ భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క జడ్జిని కూడా పార్లమెంట్ ఇంపీచ్మెంట్ ద్వారా తీసేయలేదు. అంటే ఈ సిస్టమ్ ఉందని చెప్పడానికి మాత్రమే, యూజ్ చేయడానికి కాదు. ఒకవేళ జడ్జి గనక మీ కేసులో తప్పు తీర్పిస్తే నువ్వు పైకోర్టులో అప్పీల్ చేసుకోవాలి తప్ప ఎందుకు కరెక్ట్ తీర్పు ఇవ్వలేదని అడగడానికి నీకు హక్కు ఉండదు. ఆయన మీద మనం కేసు కూడా పెట్టలేము. ఒక జడ్జి మీద మనం ఫిర్యాదు చేయాలంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్మిషన్ తీసుకోవాలి. మనలాంటి సామాన్యులకి ఇది ఎంత ఈజీయో మీరే అర్థం చేసుకోండి. మనమే కాదు, ఆఖరికి ప్రభుత్వం కూడా ఒక సిట్టింగ్ జడ్జి మీద ఒక దర్యాప్తు చేయాలంటే ఖచ్చితంగా సిజిఐ పర్మిషన్ తీసుకోకుండా చేయడం కుదరదు. ఒక జడ్జి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా రాష్ట్రపతి గవర్నర్ అనుమతి కావాలి. న్యాయ వ్యవస్థకు రక్షణ కల్పిస్తామని రాజ్యాంగం జడ్జిలకు ఇన్ని పవర్స్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఇవే పవర్స్ ని అడ్డు పెట్టుకొని అవినీతికి పాల్పడుతున్నారు కొందరు. న్యాయ వ్యవస్థలో అవినీతి ఉందని నేను చెప్పడం కాదు, డైరెక్ట్ గా సుప్రీంకోర్టు జడ్జిలే చెప్తున్నారు. సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలలో 50 మంది అవినీతి పరులు ఉన్నారని స్వయంగా సుప్రీంకోర్టు జడ్జి మార్కండే కజ్జు గారు అన్నారు. 2017లో కోల్కతా హైకోర్టు జడ్జి కర్ణన్ గారు 33 మంది అవినీతి పరులైన జడ్జిల పేరుతో కూడా ఒక లెటర్ ను ప్రధానమంత్రికి రాశారు. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, నా దగ్గర చాలా మంది జాతకాలు ఉన్నాయని ఆయన లెటర్ లో చెప్పారు కూడా. 2009లో ఫేమస్ సుప్రీంకోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ ఇండియాకు పనిచేసిన చివరు 16 నుంచి 15 మంది సిజిఐలలో సగం మంది అవినీతి పరులే అని కోర్టులో అఫిడియంట్ వేశారు. ఈయన కరప్టెడ్ అని చెబుతుంది ఏదో చిన్న చితక జడ్జి గురించి కాదు, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు సిజిఐలలో సగం మంది కరప్టెడ్ అని ఈయన చెప్పారు. అప్పుడు సుప్రీంకోర్టు మమ్మల్ని కరప్టెడ్ అంటావా, అయితే నీ మీద కేసు పడాల్సిందే అని చెప్పి ఈయన మీద కోర్టు ధిక్కరణ నేరం కింద కేసు వేసేసింది. నువ్వు చేసిన ఆరోపణలకి ప్రూఫ్ చూపించమని చెప్పి సుప్రీంకోర్టు ప్రశాంత్ భూషణ్ ను అడిగింది. అప్పుడు ప్రశాంత్ భూషణ్ కోర్టుకు ఒక డాక్యుమెంట్ ని సబ్మిట్ చేశారు. ఆ డాక్యుమెంట్ చదివితే మీరే అంటారు ఇంత అవినీతి ఉందా అని చెప్పి. దారుణమైన కరప్షన్ న్యాయ వ్యవస్థలో ఎంత చీకట్లో కూరుకుపోయిందో టార్చ్ వేసి మరీ ఎక్స్పోజ్ చేశారు మన ప్రశాంత్ భూషణ్ గారు. దెబ్బకి సుప్రీంకోర్టు ఈయన మీద వేసిన కేసును కొట్టేయాల్సి వచ్చింది. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న కొలీజియం ఎలా పుట్టిందో చూద్దాం. మనకు 1970కి ముందు జడ్జిల అపాయింట్మెంట్ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ వరకు అన్ని విషయాలలో ప్రభుత్వం కంట్రోల్ ఉండేది. మన రాజ్యాంగంలో కూడా జడ్జిలను రాష్ట్రపతి నియమిస్తాడు. సిజిఐ సలహా తీసుకొని అని ఉంటుంది. నెక్స్ట్ ఎవరిని జడ్జ్ చేయాలో సిజిఐ రాష్ట్రపతికి చెప్తారు. ఒకవేళ ప్రెసిడెంట్ అతన్ని రిజెక్ట్ చేస్తే సిజిఐ ఇంకొక పేరు రాష్ట్రపతికి చెప్పాలి. అలా ఆ లిస్ట్ లో ఎవరికైతే ఎక్కువ సీనియారిటీ ఉంటే వాళ్ళని సిజిఐలుగా జడ్జిలుగా సెలెక్ట్ చేసేవారు. 1973లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ వచ్చింది. ఈ సీనియారిటీ గీనియారిటీ అన్నిటిని పక్కన పెట్టేసి నచ్చిన వాళ్ళని కాంగ్రెస్ గవర్నమెంట్ కి అనుకూలంగా ఉన్న వాళ్ళని జడ్జిలుగా చేయడం స్టార్ట్ చేసేసింది. అలా 2 సార్లు జరిగింది. కేశవనాథ్ భారత్ కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చాడని చెప్పి సీనియారిటీ ప్రకారం నియమించాల్సిన ఈ 3 న్యాయమూర్తులను పక్కన పెట్టి 4వ స్థానంలో ఉన్న జడ్జిని ఏఎన్ రేని సిజిఐ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏడిఎం జబల్పూర్ కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చాడని చెప్పి జస్టిస్ హసన్ రాజ్ ఖాన్ ను సిజిఐగా చేయకుండా జస్టిస్ ఎంహెచ్ బెగ్ ను సిజిఐగా చేసింది. ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ జడ్జి తీర్పిచ్చినా సరే ఇందిరాగాంధీ గవర్నమెంట్ వాళ్ళని వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసేది. అలా ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ఏకంగా 16 మంది జడ్జిలను ట్రాన్స్ఫర్ చేసింది. జడ్జిలు అయితే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పాలి లేదా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోవాలి. ఇంకో ఆప్షనే లేదు. ప్రభుత్వం చాలా ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల న్యాయ వ్యవస్థలో ఒక రకమైన భయం స్టార్ట్ అయిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే న్యాయ వ్యవస్థ మొత్తం ప్రభుత్వానికి బానిస అయిపోతుందని ఏదైనా చెయ్యాలని జడ్జిలందరూ అనుకుంటున్న టైంలోనే ఇందిరాగాంధీ గారు చనిపోయారు. కరెక్ట్ గా అదే టైంలో ఒక కేసు వచ్చింది. సుప్రీంకోర్టు అడ్వకేట్ అండ్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అన్నట్టు ఇప్పటి నుంచి ప్రభుత్వం ఎవరిని పడితే వాళ్ళని జడ్జిలుగా నియమించడం కుదరదు. ఇప్పటి నుంచి సిజిఐఏ బాస్
అతను మరో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులతో కలిసి ఎవరిని నెక్స్ట్ జడ్జి చేయాలో గవర్నమెంట్ కు సిఫారసు చేస్తాడు. అతను ఎవరినైతే సిఫారసు చేస్తాడో వాళ్ళని మాత్రమే రాష్ట్రపతి నియమించాలని తీర్పు చెప్పేసింది. ఆ తర్వాత కొలీజియం ఎంత పవర్ఫుల్ అయిందంటే ప్రభుత్వం కూడా జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్ లో ఎంటర్ అవ్వలేకపోయింది. అలా ఒక రకంగా ఈ కొలీజియం వ్యవస్థ ఇందిరాగాంధీ పాలన వల్ల వచ్చిన భయం, కోపం, అసహనం వల్ల వచ్చింది. మరి ఈ తీర్పు తర్వాత జడ్జిలను సెలెక్ట్ చేసే పవర్ ని కొలీనియన్ గవర్నమెంట్ ఊరికనే ఉందా అంటే 2014 మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొలీజియం వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీ లేదని చెప్పి నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్ కమిషన్ అనే ఒక బిల్లుని తీసుకురావడానికి ట్రై చేసింది. ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ లో 6 సభ్యులు ఉంటారని, న్యాయ వ్యవస్థ నుంచి 3, ఒక సిజిఐ, 2 సీనియర్ న్యాయమూర్తులు, ప్రభుత్వం నుంచి 3, ఒకరు కేంద్ర న్యాయమూర్తి, 2 ప్రముఖ వ్యక్తులు. ఈ 6 కలిసి సుప్రీంకోర్టు, హైకోర్టులో ఎవరెవరిని జడ్జిలుగా చేయాలో, ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలో డిసైడ్ చేస్తారని కేంద్రం చెప్పింది. వీరిలో 3 వ్యక్తులు జ్యుడిషియరీతో సంబంధం లేకుండా ప్రభుత్వం ద్వారా ఎంపికైన వాళ్ళు. అంటే జడ్జిల నియామకంలో ప్రభుత్వం సగం వంతు పాత్ర తన చేతిలోకి తీసుకుంటుందన్నమాట అని చెప్పి ఈ బిల్లుకు అన్ని రాష్ట్రాలలో అన్ని పార్టీ మద్దతు ఇచ్చేసింది. కానీ సుప్రీంకోర్టు జడ్జిల నియామకంలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఈ బిల్లును కొట్టేసింది. రీసెంట్ గా చాలా మంది ఈ కొలీజియం వ్యవస్థను రద్దు చేసి జడ్జిలు నియమించే పవర్ని ప్రభుత్వానికి ఇవ్వాలని అంటున్నారు. కానీ ఇది కరెక్ట్ కాకపోవచ్చు. మన దేశంలో 43% మంది రాజకీయ నాయకుల మీదే కేసులున్నాయి. ఇంతమంది నేరస్తులున్న ప్రభుత్వం ప్రపంచంలోనే ఏ దేశం కూడా లేదు. కాబట్టి వీరు నిజాయితీగా ఒక న్యాయ వ్యవస్థను హ్యాండిల్ చేస్తారని నమ్మడం చాలా కష్టం. ప్రభుత్వం దగ్గర పవర్ ఉంటే ఎంత విధ్వంసం జరిగిందో ఆల్రెడీ మనం ఇందిరాగాంధీ టైంలోనే చూసాం. కాబట్టి దీని జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. అలా అని కొలీజియం వ్యవస్థ పర్ఫెక్ట్ గా ఉందని నేను చెప్పట్లేదు. కొలీజియం వ్యవస్థలో నెపోటిజం, కరప్షన్ లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ వాటికి సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. జపాన్ లో జడ్జి అవ్వాలంటే కఠినమైన ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేస్తారు. సేమ్ అలాగే మన దగ్గర కూడా జడ్జిలను ఎంపిక చేయడానికి ఒక ఎగ్జామ్ లాంటిది ఉండాలి, ఇంటర్వ్యూ లాంటిది ఉండాలి. లేదా మేము అలానే పాత పద్ధతిలో చేస్తామంటే ఒక జడ్జిని ఏ కారణాల వల్ల రిజెక్ట్ చేశారో ఈ వివరాలన్నిటినీ కొలీజియం పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. అప్పుడే జనాలకు కూడా అర్థమవుతుంది మీరు ఎంత ట్రాన్స్పరెన్సీగా వర్క్ చేస్తున్నారో. తప్పు చేసిన వాళ్ళు హైకోర్టు జడ్జి అయినా సరే, సుప్రీంకోర్టు జడ్జి అయినా సరే కొలీజియం అతని మీద యాక్షన్ తీసుకోవాలి. అప్పుడే కదా సాధారణమైన జనాలు మిమ్మల్ని నమ్మేది. అంతేకాదు తండ్రిని కొడుకు, కొడుకుని మనవడు, అల్లుడిని జడ్జిగా చేసే ఈ విధానాన్ని రద్దు చేయాలి. మహిళలకు సమాన అవకాశాలని చెప్పే సుప్రీంకోర్టు ఆ రూల్ ని ఫాలో కావాలి. ఇవన్నిట్లో మార్పు తీసుకురాగలే శక్తి ఒక సుప్రీంకోర్టు కొలీజియం కి మాత్రమే ఉంది. ఇంకెవ్వరి వల్ల ఇది సాధ్యం కాదు. ఇవన్నీ కరెక్ట్ అయిన రోజు న్యాయ వ్యవస్థను వేలెత్తి చూపించే ధైర్యం కూడా ఎవ్వరూ చేయరు. ఈ వీడియో చేయడం ద్వారా కొలీజియం వ్యవస్థను విమర్శించడము, దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం వంటి సుప్రీంకోర్టు యొక్క విలువల్ని తగ్గించడం ఇది నా ఇంటెన్షన్ కాదు. ఒక సామాన్యుడికి చిట్ట చివరి ఊపిరి న్యాయ వ్యవస్థ. ఇది స్వాతంత్రంగా, నిజాయితీగా ఉన్న రోజే దేశానికి విలువలు. నేను నా న్యాయ వ్యవస్థను స్వాతంత్రంగా, నిజాయితీగా, పారదర్శకంగా, ఎలాంటి అవినీతి లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. మరి కొలీజియం తనని తాను మార్చుకుంటుందా లేదా చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్ లో ఈ న్యాయ వ్యవస్థ గురించి మీరేమనుకుంటున్నారో మెన్షన్ చేయండి. జై హింద్.